Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to daily used English sentences or daily used vocabulary. మనం రెగ్యులర్గా ఎన్నో రకాల సెంటెన్సెస్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటిని ఇంగ్లీష్లో ఈజీ వేలో అండ్ ఎగ్జాంపుల్స్తో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో ఉంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్లో టెన్సెస్ది లైవ్ వీడియో పెడదామని అనుకుంటున్నాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. టుడేస్ క్వశ్చన్స్ ఏంటి అంటే, సునీత విలియమ్స్ గురించి మనందరికీ తెలుసు కదా, ఆమె యొక్క ఏజ్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సునీత విలియమ్స్? ఆప్షన్ నెంబర్ 1 40, నెంబర్ 2 59, నెంబర్ 3 60, నెంబర్ 4 55. వీటిల్లో సునీత విలియమ్స్ ఏజ్ ఎంత అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, రేగి పండుని ఇంగ్లీష్లో ఏమంటారు? రేగి పండ్లు మనందరికీ తెలుసు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆప్షన్ నెంబర్ 1 జుజుబీ ఆర్ వైల్డ్ ప్లమ్, ఆప్షన్ నెంబర్ 2 క్యాష్యూ యాపిల్, ఆప్షన్ నెంబర్ 3 పియర్, ఆప్షన్ నెంబర్ డి ఫిగ్. ఈ నాలుగింటిలో రేగి పండుని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. మిమ్మల్ని నేను లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చెప్పలేదు కదా, ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1 విన్నావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ లిజన్ ఈ విధంగా అడుగుతాం. సో దీనికి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఏం విన్నావో చెప్పు. ఇన్ ఇంగ్లీష్, టెల్ మీ వాట్ యూ హ్యావ్ హియర్డ్ సో ఫార్. అంటే ఇప్పటి వరకు నువ్వు ఏం విన్నావో చెప్పు అని అర్థం వస్తుంది. నేను మన ఛానల్లో కమ్యూనిటీ పోస్టులు పోస్ట్ చేస్తున్నాను. వాటిల్లో పాల్గొనడం వల్ల మీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మారుతుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. సెంటెన్స్ నెంబర్ 1, నువ్వేమైనా తోలుబొమ్మవా? ఇలా కూడా మనం రెగ్యులర్గా మాట్లాడతాం కదా. ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ ఏ పప్పెట్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ లిజనింగ్ టు ఆల్ హిజ్ వర్డ్స్ లైక్ ఏ పప్పెట్? వై ఆర్ యూ లిజనింగ్ టు ఆల్ హిజ్ ఆర్ హర్ వర్డ్స్ లైక్ ఏ పప్పెట్? అంటే నువ్వు ఎందుకు తోలుబొమ్మలాగా అతను చెప్పేటివన్నీ వింటున్నావు, లేదా నువ్వు తోలుబొమ్మలాగా ఆమె చెప్పేటివన్నీ వింటున్నావు, ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ షేక్ యువర్ హెడ్ లైక్ ఏ పప్పెట్. అంటే నువ్వు తోలుబొమ్మలాగా నీ తలని ఊపకు, లేదా నువ్వు తోలుబొమ్మలాగా నీ తలని అడ్డంగా ఊపొద్దు, ఇలా కూడా మనం చెప్తూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్, నాకు బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, లేట్లీ ఐ హ్యావ్ గెయిన్డ్ వెయిట్ డ్యూ టు ఈటింగ్ టూ మచ్. అంటే ఈ మధ్య నేను బాగా తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యాను, లేదా బరువు కాస్త పెరిగాను, ఇలా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ లుక్ ఏ లిటిల్ ఫ్యాట్ ఆర్ యూ సీమ్ ఏ బిట్ ఫ్యాట్. అంటే నువ్వు కాస్త లావుగా కనిపిస్తున్నావు, లేదా నువ్వు కొంచెం లావుగా అనిపిస్తున్నావు, ఇలా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు లై అంటే అబద్ధం అని. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు లై అవుట్ ఆఫ్ నెసెసిటీ. అంటే కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనం అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్ టు లై అబౌట్ ఎవ్రీథింగ్. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్ టు లై అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ఇలా ప్రతిదానికి అబద్ధాలు చెప్పడం మనకు అంత మంచిది కాదు అని. ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్ అంటే మనకు అంత మంచిది కాదు అని అర్థం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ప్రతిదానికి వద్దని చెప్పకు. ప్రతిదానికి వద్దని చెప్పకు. డోంట్ సే నో టు ఎవ్రీథింగ్. డోంట్ సే నో టు ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, వై డూ యూ సే నో టు ఎవ్రీథింగ్ ఐ సే. వై డూ యూ సే నో టు ఎవ్రీథింగ్ ఐ సే అంటే నేను ఏది చెప్పినా నువ్వెందుకు వద్దనే చెప్తావు అని. అంటే నేను చెప్పిన ప్రతి విషయానికి కూడా నీ నుంచి రిప్లై వద్దు అనే వస్తుంది అనే సందర్భంలో ఇలా మాట్లాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ వాట్ ఐ సే యూ ఆల్వేస్ సే నో. నో మ్యాటర్ వాట్ ఐ సే యూ ఆల్వేస్ సే నో అంటే నేను ఏది చెప్పినా కూడా నువ్వు ఎప్పుడు నో అనే చెప్తూ ఉంటావు, లేదా నేను ఏది చెప్పినా సరే నువ్వు ఎప్పుడు వద్దు అనే చెప్తూ ఉంటావు అని. ఇలా మన లైఫ్లో కూడా ఉండి ఉంటారు కదా ఎప్పుడు వద్దని చెప్పేవాళ్ళు. సో నెక్స్ట్ సెంటెన్స్, టైం వచ్చినప్పుడు అన్నీ అడుగుతాను. ఇలా కూడా అనుకుంటూ ఉంటాం కదా. ఐ విల్ ఆస్క్ హిమ్ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్ ఆర్ ఐ విల్ ఆస్క్ హర్ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. ఇలా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ నౌ ఐ విల్ ఆస్క్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు ఆస్క్ వెన్ ద టైమ్ కమ్స్. నాట్ నౌ ఐ విల్ ఆస్క్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు ఆస్క్ వెన్ ద టైమ్ కమ్స్ అంటే ఇప్పుడు కాదు, నేను అడగాలని అనుకున్నవన్నీ టైం వచ్చినప్పుడు అడుగుతాను అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆస్క్ హర్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్ హర్ when the time comes. Ask her whatever you want to ask her when the time comes అంటే టైం వచ్చినప్పుడు నువ్వు ఆమెని అడగాలనుకున్నవన్నీ అడిగేసేయి అని. ఇలా కూడా మనం చెప్తూ ఉంటాం కదా, మనకి బాగా కావాల్సిన వాళ్ళకి ఇలాంటి అడ్వైజెస్ ఇస్తూ ఉంటాము. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకెందుకు అంత భయం. వై ఆర్ యూ సో అఫ్రైడ్. అఫ్రైడ్ అంటే భయం. నీకెందుకు అంత భయం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, why are you so afraid of him? Did he say anything to you? Why are you so afraid of him or her? Did he or she say anything to you? అంటే నువ్వు ఎందుకు అతనికి అంతలా భయపడుతున్నావు, అతడు నిన్నేమైనా అన్నాడా అని, లేదా నువ్వు ఆమెకి ఎందుకు అంత భయపడుతున్నావు, ఆమె నిన్నేమైనా అన్నదా అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ సో అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, కాంట్ యూ బీ బ్రేవ్. వై ఆర్ యూ సో అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, కాంట్ యూ బీ బ్రేవ్ అంటే నువ్వు ప్రతిదానికి ఎందుకు అంతలా భయపడతావు, నువ్వు ధైర్యంగా ఉండలేవా అని. ఇది మనం రెగ్యులర్గా మన పిల్లలతో కానీ మనకు బాగా కావాల్సిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళని ఎక్కువ ధైర్యంగా ఉండేలా చేసేందుకు ఇలాంటి సెంటెన్సెస్ వాడుతూ ఉంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నన్ను ఏ పని చేయనివ్వవెందుకు. వై వోంట్ యూ లెట్ మీ డూ ఎనీథింగ్. వై వోంట్ యూ లెట్ మీ డూ ఎనీథింగ్ అంటే నువ్వు నన్ను ఏ పని ఎందుకు చేయనివ్వవు అని. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ లెట్ మీ డూ ఆల్ మై వర్క్ ఆర్ నాట్. విల్ యూ లెట్ మీ డూ ఆల్ మై వర్క్ ఆర్ నాట్ అంటే నువ్వు నా పనిని చేసుకొనిస్తావా లేదా అని. ఇలా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై వర్క్ విల్ టేక్ టైమ్ టు కంప్లీట్ సో లెట్ మీ డూ మై వర్క్. మై వర్క్ విల్ టేక్ టైమ్ టు కంప్లీట్ సో లెట్ మీ డూ మై వర్క్ అంటే నా పని పూర్తవ్వడానికి టైం పడుతుంది లేదా సమయం పడుతుంది, కాబట్టి నా పని నన్ను చేసుకోనివ్వు అని. పని చేయడానికి ఎక్కువ టైం పడ్డప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్, లైట్స్ అన్నీ ఆపేశావా. లైట్స్ అన్నీ ఆపేశావా. డిడ్ యూ టర్న్ ఆఫ్ ఆల్ ద లైట్స్ ఇలా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్విచ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ లైట్స్ బిఫోర్ యూ గో అవుట్. స్విచ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ లైట్స్ బిఫోర్ యూ గో అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళే ముందు ఫ్యాన్స్ కానీ లైట్స్ని కానీ స్విచ్ ఆఫ్ చేసేయి, లేదా లైట్స్ అన్నీ ఫ్యాన్స్ అన్నీ ఆపేసేయి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ హిమ్ హీ టర్న్స్ ఆన్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ లీవ్స్.
No matter how many times I tell him, he turns on the lights and fans and leaves. అంటే నేను అతడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అతడు లైట్స్ ఫ్యాన్స్ వదిలేసి వెళ్ళిపోతాడు లేదా లైట్స్ ఫ్యాన్స్ ఆన్ చేసి వదిలేస్తాడు అని. ఇలా కూడా మనం రెగ్యులర్ కన్వర్జేషన్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి మాత్రం ఖచ్చితంగా మీ ఆన్సర్స్ని కామెంట్ చేసి చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. బాయ్.